నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారు 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో 25 ఏళ్ల తరువాత అఖండ రాజయోగాన్ని పొందబోతున్నారు. ఊహించని అదృష్ట మార్పులు. అసలు మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరైతే మన వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, వీరికి పట్టబోయే ఆ రాజయోగం ఎలా ఉండబోతుంది, 25 ఏళ్ల తరువాత వీరికి ఎలాంటి అదృష్టం కలిసి రాబోతుంది అన్న విషయాన్ని మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. మృగశిర నక్షత్రపు 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు పునర్వసు నక్షత్రపు 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. మిథున రాశి జ్యోతిష చక్రంలో 3వ రాశి. దంపతులు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములో చెప్పబడినది. ఈ రాశిని ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి అని పిలుస్తారు. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టి కలిగి ఉంటారు. వీళ్ళు కుశగ్ర వృద్ధి కలిగి ఉంటారు. ఈ రాశివారు ఇతరుల అభిప్రాయానికి తగ్గట్టుగా ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణం ప్రవర్తిస్తూ ఉంటారు. బాల్యం నుండి కష్టాలు ఎత్తుపల్లాలు చూస్తారు. జీవిత గమనము అనేక రంగాల గురించి అవగాహన చిన్నతనం నుండి అలవడుతుంది. వివాహము సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. మిథున రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. మీరు ఆర్థిక స్థిరత్వం సాధించడానికి అవసరమైన ఖర్చులు తగ్గించాలి. మీరు అవసరమైన ఖర్చు చేస్తే స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు, అయితే అది గణనీయంగా పెరగకపోవచ్చు. మీరు ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇతర ఆదాయ వనరుల కోసం వెతకాల్సి రావచ్చు, అయితే ఈ కాలంలో పెట్టుబడులు చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనా నిర్ణయాలు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ డబ్బును ఆదా చేయాలని గుర్తుంచుకోండి. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రాకుండా అప్పులను తీర్చడంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. మీ కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. మీ కుటుంబ సభ్యుల నుంచి అవగాహన కలిగి ఉండవచ్చు. ఈ సమయంలో మీ బంధాలు మెరుగుపడతాయి. మీ ఇంట్లో కొత్త ఇంటి సభ్యుడు చేరవచ్చు. మీ కుటుంబ సభ్యుల నుంచి మానసిక మద్దతు పొందగలుగుతారు. మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రాశివారు నైపుణ్యాన్ని పెంచుకునేందుకు కొత్త కోర్సులు, వర్క్షాప్లు, శిక్షణ కార్యక్రమాలు పాల్గొంటారు. విద్యార్థుల ప్రత్యేకించి ఆదాయాలపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీరు అన్ని కోర్సుల్లో బాగా రాణిస్తారు. కమ్యూనికేషన్ రంగంలో మంచి ప్రతిభను కనబరుస్తారు. ఈ కాలంలో మీరు విదేశాల్లో చదువుకునేందుకు అవకాశాలు పొందవచ్చు. మిథున రాశి వారికి తర్వాత కెరియర్ పరంగా పురోగతి లభిస్తుంది. మీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి అవకాశాలు పొందుతారు. ఉద్యోగాలు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. మీరు ఉద్యోగ స్థిరత్వాన్ని పొందవచ్చు. ఈ కాలంలో మీ కెరియర్ కొత్త ఉద్యోగ అవకాశాలను వస్తాయి, అయితే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఈ రాశివారి ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఈ కాలంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అదేవిధంగా మీరు మీ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఏది ఏమైనా కొన్ని సందర్భాల్లో మీరు జబ్బులు, ఫ్లూ లేదా తలనొప్పి వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మిథున రాశి వారికి అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు పొందవచ్చు. మీరు కొందరు వ్యక్తులను ప్రత్యేకంగా కలుసుకోవచ్చు. మీరు సంబంధాల్లో కమ్యూనికేషన్ పరంగా
సానుకూల ఫలితాలను పొందుతారు. అయితే మీ వివాహ ప్రణాళికలో కొత్త జాప్యం జరగవచ్చు. ఈ సమయంలో ఓపికను వహించాల్సి ఉంటుంది. ఈ రాశివారు ధనవంతులుగా ఉంటారు. ధన సంపాదనలోనే తమ జీవితాన్ని గడుపుతారు. మిథున రాశికి చెందినవారు ఉన్నత స్థాయి ఉద్యోగాలను చేస్తారు. ముఖ్యంగా వారికి ఇష్టమైన రంగంలోనే ఇందుకు ఎంచుకుంటారు. పత్రికే వృత్తితో పాటు సంబంధిత మీడియాలో అగ్రస్థానానికి చేరుకుంటారు. మిథున రాశికి చెందిన వారి జీవితంలో ప్రేమ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుని ఉంటుంది. వీరి ఎవరి పట్లైనా ప్రేమను పెంచుకుంటే దానిని వారికి స్పష్టంగా తెలియజేస్తారు. తాము ప్రేమించిన వారు ఏవైనా సమస్యలను ఎదుర్కొంటే వీరు దానిని తమ కష్టంగా భావించి తమ వంతు సాయం అందిస్తారు. మిథున రాశికి చెందిన వారు సినిమాలు, పుస్తకాలు చదవటం, ఈత కొట్టడం వంటి అనేకమైన అలవాట్లు కలిగి ఉంటారు. ఈ అలవాట్లతో వారు ఉన్నత స్థానానికి కూడా వెళ్ళగలుగుతారు. ఈ రాశికి చెందిన వారు వ్యాపార వ్యవహారాల్లో చురుకుగా ఉంటారు. అభివృద్ధిని సాధిస్తారు. సిమెంట్, భవన నిర్మాణ రంగాలు వీరికి బాగా కలిసి వస్తాయి. మిథున రాశికి చెందిన వారు నినాదస్తులుగాను, నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుపోయేవారుగాను ఉంటారు. వీరి జీవన విధానం హుందాగా, అందరినీ ఆకట్టుకునే రీతిలో, అనేక విషయాలలో పాండిత్యం కలిగి కలివిడిగా ఉంటారు. నిరంతరం అందరితో కలుసుకుపోయే మనస్తత్వం కలిగి ఉంటారు. ఈ రాశివారు కొత్త ధనాన్ని ఆహ్వానిస్తారు. సంప్రదింపుల నైపుణ్యం కలిగి అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. దూరదృష్టితో అందుకంటే భిన్నంగా వ్యవహరిస్తూ సమయానుకాలం మనసును మార్చుకుంటారు. వృషభ, సింహ, కన్య, తుల రాశుల వారికి చెందిన వారు స్నేహితులుగా ఉంటారు. అయితే మొదట స్నేహితులైన వారు వీరి ప్రవర్తన వల్ల క్రమంగా శత్రువులుగా మారుతారు. కాగా మీన రాశికి చెందిన వారికి బద్ధ విరోధులుగా ఉంటారు. చూశారు కదండి మిథున రాశి వారు చేయవలసిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో. ఇప్పుడు వీరు చేయవలసిన పరిహారాలను కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మిథున రాశి వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. మిథున రాశి మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి. ఇలా ధరించటం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. మిథున రాశికి చెందిన వారికి పసుపు, ఉదా అనగా పర్పుల్ మరియు నీలం కలిసి వచ్చే రంగులు, ఈ రంగుల వస్త్రాలను ధరించడం ద్వారా మీకు మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు 3 మరియు 7. మిథున రాశి వారిపై బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు బుధవారం అవుతుంది. అదేవిధంగా సోమవారం కూడా కలిసి వచ్చే రోజనే చెప్పుకోవాలి. వీలైనప్పుడల్లా శనిదేవుణ్ణి ఆదరించండి. చూశారు కదండి మిథున రాశి వారు చేయవలసిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.